రాజేంద్ర నగర్లోని కోత్వాల్గూడ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శంషాబాద్ కోత్వాల్గూడ నుంచి 100 ఫీట్ల రేడియల్ రోడ్డు కోసం సర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకున్న భూముల్లోంచి రోడ్డు వేయడం తగదని, తద్వారా తాము ఆర్థికంగా చాలా నష్టపోతామని వాపోయారు. తమ పిల్లల చదువులో పెళ్లిళ్లకు భూములు అమ్మడానికి కూడా వీలు లేకుండా అధికారులు రోడ్లు వేసి తమ భూములను గుంజుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ భూముల నుంచి రోడ్డు వేయొద్దని డిమాండ్ చేస్తున్నారు. अरे 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 ओने ओने उनको अरे शिक्षण पिटल वाचकुट उनको आप अरे 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 ओने ओने उनको अरे शिक्षण पिटल वाचकुट उनको आप अरे 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 ओने ओने उनको ఒకసారి చెప్పండి మేము దాన్ని బట్టి మేము మాకు రోడ్ అవసరం లేదు. మా పిల్లలు చిన్న చిన్న ఉన్నారు. నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 బిడ్డలు ఉన్నారు. పెళ్లిళ్ళు కాలేవు, ఇంకా మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏం పరిస్థితి మాది ఏం బతుకు పోతుంది అద్దెక్కడ పోతుంది. మరి 2 బోర్లు ఉన్నాయి. మరి ఇప్పుడు అన్యాయం చేస్తామంటే న్యాయం కాదు నాయన. మీ గవర్నమెంట్ వాళ్ళకి న్యాయం కాదు. మమ్మల్ని ఏం చేస్తారో చెయ్యండి, ఇక అంతే. మీ చేతుల్లో ఉన్నది. ఇక లాస్ట్ కి వస్తే రింగ్ రోడ్ లో పోయింది, అవుటర్ రింగ్ రోడ్ లా బోర్లు 2 బోర్లు పోయినాయి, భూమి పోయింది, అంతా పోయింది అన్ననే. మరి ఇప్పుడు ఇక పెట్రోల్ పోసుకొని చచ్చేదే ఉన్నది, ఏం లేదు. ఇక 5 ఎకరా గాని నా భూమి నాకే కావాలి, నాకు రోడ్ వద్దు. నా పిల్లలే ఉన్నారు, మొత్తం పోతున్నది. నాకు కూడా గంజి పోసే దిక్కు లేదు. నేనేం అడక తినాలి ఆడ, దాని కింద కమాన్ కిందనే ఆడుకున్నాను నేను. ఇక ఏం లేదు. ఇక నా కొడుకులు కూడా వెళ్ళగొడతారు నన్ను నా ఇంట్లోకి వెళ్ళి. వాళ్ళకు కూడా ఏం లేదు. పిల్లలు 5-6 మంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. ఎవరి పెళ్లి అంటే చేతి నీకెన్నా కొంచెం ఆడేస్తారు. ఇక పిల్లలకు కూడా గతి ఏం లేదు. ఇక నా దాంట్లోకెళ్ళి రోడ్ వద్దు, మా దాంట్లోకెళ్ళి మొత్తమే వద్దు. ఇక్కడ ఈ సైడ్లే వద్దు. వీడికి 10 ఎకరాల భూమి పోయింది అవుటర్ రోడ్. మాకు ఏం లేదు సార్. ఇప్పుడు కూడా మళ్ళా ఊళ్ళకెళ్ళి మళ్ళా రోడే పోయింది, 40 ఫీట్ల రోడ్ పోయింది. అందులోకెళ్ళి పోయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 6 ఎకరాలు పోతుంది అంటే మేము 6 మందిమి. మరి 6 మంది పిల్లలు ఏడ బతకాలి, మేము ఏడ బతకాలి? ఈ పెట్రోల్ పోసుకుంటాము, మేము ముంగట వస్తాం. ఇక మేము అంతేగాని ఇక మేము ఏం చేయలేము. మా భూమి మాకే ఉండాలి, మాకు ఏం లేదు. పెట్రోల్ రోడ్ ఆపాలి, రోడ్ వద్దు, రోడ్ అవసరం లేదు మాకు. మా భూమి మాకు ఉండాలి. వచ్చింది మేము ఏదన్నా న్యాయం చేస్తాము అంటే మాకు న్యాయం వద్దు, మా భూమి మాకే ఉండాలని చెప్పి ఎవరు వచ్చినా మా భూమి మాకు ఉండాలి. లేకుంటే ఆ రోడ్ల పడి వాళ్ళ ముంగట్నే ఆ జేసీబీతో నూకిపోని ఆ రోడ్ వేసుకోమా. రోడ్ వేయొద్దు. 10-20 ఏళ్ళ సంది మా ఊరు భూములే మొత్తం పోతున్నాయి. మీ ప్రాపర్టీ అన్నారు, ఊరే చెప్పేటట్టున్నారు. మాకు ఇది అవసరమే లేదు. ఇక్కడ రోడ్ క్లోజ్ చేయాలి. ఈ రోడ్ వేస్తే మా ప్రాణాలన్నా పోవాలి, మా ఊరన్నా వేసుకోవాలి. ఇడికెళ్ళి కానీ మేము రోడ్ వేయనియము అని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున, మా తరఫున.